హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెద్దిగాడు ఊర మాస్ ఊచకోతకు వస్తున్నాడు. అసలు మామూలు ఊచకోత కాదు ఇది. మూవీ రిలీజ్ అయ్యి 15 రోజులు అవుతుంది. అందులోనూ సమంత గారిది 'మా ఇంటి బంగారం' మూవీ రిలీజ్ అయింది. సినిమా చాలా అంటే చాలా బాగుంది. అయినా సరే ఎక్కడా కూడా ఆగకుండా దూసుకెళ్ళిపోతున్నాడు. అసలు నరుక్కుంటూ పోతున్నాడు అంతే. దీన్ని బట్టి నాకేమర్థమైందంటే, ఎవడెన్ని ప్రయత్నాలు చేసినా లాంగ్ రన్‌లో 'పెద్ది' మూవీ 500,00,00,000 మార్క్‌ని దాటకుండా ఎవ్వడు ఆపలేడు అని క్లియర్‌గా అర్థమవుతుంది. ఆ రేంజ్‌లో ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర 'పెద్దిగాడు' విధ్వంసం చేస్తున్నాడు అంతే. వీరంగం ఆడేస్తున్నాడు. 'రామ్ చరణ్' గారి అభిమానులకి ఒక పక్క 'పెద్ది' మూవీ సక్సెస్ అయిందని ఆనందం. మరొక పక్క నెక్స్ట్ 'సుకుమార్' గారితో మూవీ రాబోతుందని ఆనందం. ఇన్ని ఆనందాల మధ్య ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకొక వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. నెక్స్ట్ 'ఆర్‌సీ-18' మూవీ రాజమౌళి గారు చేయబోతున్నారనే వార్త ఏదైతే ఉందో అది విపరీతంగా వైరల్ అవుతుంది. దాంతో 'రామ్ చరణ్' గారి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. మరి అది ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రావాలి. ఒకానొక టైంలో రాజమౌళి గారు నేను 'గరుడ' అనే ఒక మూవీ చేయాలనుకుంటున్నాను. అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది. 'గరుడ' ఈ 'గరుడ' అనే పేరులోనే ఇంత పవర్ ఉంటే, ఆ క్యారెక్టర్ ఇంకెంత పవర్‌ఫుల్‌గా ఉంటదో ఒక్కసారి ఆలోచించండి. ఈ 'గరుడ' అనే క్యారెక్టర్ మంచి స్ట్రాంగ్ బాడీని కోరుకుంటే, మంచి లాంగ్ హెయిర్‌ని కోరుకుంటే, మన టాలీవుడ్ ఇండస్ట్రీలో బాడీ పరంగా గాని, లాంగ్ హెయిర్ పరంగా గాని 'రామ్ చరణ్' గారిని కొట్టిన హీరోనే లేడు. ఇక పెర్ఫార్మెన్స్ అంటారా? పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడవలసిన అవసరమే లేదు. ఈ 'గరుడ' క్యారెక్టర్‌కి సంబంధించిన పెర్ఫార్మెన్స్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో చేస్తాడు. కానీ బాడీ విషయంలో గాని, హెయిర్ విషయంలో గాని 'రామ్ చరణ్' గారిని కొట్టిన హీరోనే లేడు. ఒక డైరెక్టరు నాకు ఇలాంటి బాడీ కావాలి అని చెప్తే, అతి తక్కువ టైంలో ఆ బాడీ చేసి చూపించే సత్తా ఒక్క 'రామ్ చరణ్' గారికే ఉంది. అంతెందుకు 'పెద్ది' మూవీయే తీసుకోండి. 'పెద్ది' మూవీలో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేసి చూపించాడు. అది కూడా వెజ్ డైట్‌లో. మాల్‌లో ఉండి వెజ్ డైట్ చేస్తూ 3 బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేయడం అంటే మామూలు విషయం గాదు. 'రామ్ చరణ్' గారికి ఎంత డెడికేషన్ లేకపోతే అంత కష్టపడి 3 రకాల బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేస్తాడో, ఇంత డెడికేషన్ ఉన్న హీరోతో అంతే డెడికేషన్ ఉన్నటువంటి డైరెక్టర్ అయిన రాజమౌళి గారు కలిసి వర్క్ చేస్తే, రేపొద్దున బాక్స్ ఆఫీస్ దగ్గర జరిగే విధ్వంసం ఊచకోత ఎలా ఉంటదో నా కళ్ళ ముందు కనిపిస్తుంది. అంటే వీళ్ళిద్దరూ అసలు సినిమా తీయలేదని కాదు. ఆల్రెడీ 'మగధీర' తీశారు. 'ఆర్ఆర్ఆర్' ఇది మల్టీ స్టారర్ మూవీ అనుకోండి. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాస్ట్ అయితే జరుగుతుంది. నాకొక్కటైతే గట్టిగా కొడేస్తుందబ్బా! 'రామ్ చరణ్' గారితో రాజమౌళి గారు ఖచ్చితంగా సినిమా తీస్తారు. అది ఒకవేళ 'గరుడ' తీస్తే గనక 'గరుడలో' ఖచ్చితంగా 'రామ్ చరణ్' గారే హీరో. అందులో ఎటువంటి డౌట్ లేదని నాకైతే అనిపిస్తుంది. అది 'ఆర్‌సీ-18' అనేదైతే క్లారిటీగా చెప్పలేం. ఎందుకంటే 2 పాయింట్ ఆఫ్ వ్యూలున్నాయి. ఒకటి రాజమౌళి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవాలంటే, రాజమౌళి గారు ఇప్పుడు 'వారణాసి' మూవీ చేస్తున్నారు. ఆ మూవీలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఫుల్ ఫోకస్‌తో ఉన్నారు. రాజమౌళి గారు చాలా సార్లు చెప్పారు. నేనొక మూవీ మీద వర్క్ చేస్తున్నప్పుడు నేను నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచించను. ఆ మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే నేను నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తానని చెప్పేసి చాలా ఇంటర్వ్యూస్‌లో రాజమౌళి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు 'వారణాసి' షూటింగ్ ఇంకా జరుగుతుంది. అది ఏప్రిల్ 27, 2027లో రిలీజ్ అవుతుంది అంటున్నారు. అది ఆన్ టైమ్ రిలీజ్ అయిపోతే అది రాజమౌళి గారి మూవీ ఎందుకవుతుంది? ఒకవేళ అది పోస్ట్‌పోన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా. ఒకవేళ ఆన్ టైమే రిలీజ్ అవుతే అది ఒకే ఒక్క పార్ట్ అనుకోండి. 'వారణాసి' ఒకే పార్ట్ అనుకోండి. నెక్స్ట్ ఇమ్మీడియేట్‌లీ వెంటనే 'రామ్ చరణ్' గారి సినిమా ఉంటదా? లేదా? అసలు నెక్స్ట్ ఆయన ఏ హీరోతో సినిమా చేద్దాం అనుకుంటున్నారనేది ఒక క్లారిటీ వస్తది. ఒకవేళ 'వారణాసి' 2 పార్ట్స్ అనుకోండి. 'వారణాసి' సెకండ్ పార్ట్‌కి ఒక 3 సంవత్సరాలు లెగిసిపోద్ది. ఇది రాజమౌళి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక సుకుమార్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవాలంటే, ఈ 'ఆర్‌సీ-17' వచ్చేసి నవంబర్, డిసెంబర్‌లో షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈజీగా సుకుమార్ గారు 2 సంవత్సరాలు తీసుకుంటారు సినిమా కంప్లీట్ చేయడానికి. నాకు తెలిసి నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఇది 100కి 100% రైట్ అయ్యే ఛాన్సెస్ వెరీ, వెరీ, వెరీ హై. ఈ 'ఆర్‌సీ-17' అనేది 2 పార్ట్స్ ఉంటుందని నేనైతే గట్టిగా అనుకుంటున్నాను. నాకు ఖచ్చితంగా ఇదే జరుగుతదని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ ఈ 'ఆర్‌సీ-17' 2 పార్ట్‌లో వస్తే 'ఆర్‌సీ-17' సుకుమార్, 'ఆర్‌సీ-18' సుకుమార్. కాబట్టి ఇంక రాజమౌళి గారు, రామ్ చరణ్ గారి కాంబో అనేది
RC19 అవ్వచ్చు, RC20 అవ్వచ్చు, RC21 కూడా అవ్వచ్చు. అసలు ఏంటి అనేది తెలియాలంటే ఫస్ట్ వారణాసి మూవీ రిలీజ్ అవ్వాలి. వారణాసి మూవీ రిలీజ్ అయిన తర్వాత రాజమౌళి గారు అసలు నెక్స్ట్ ఏ హీరోతో తీయాలనుకుంటున్నారో క్లారిటీ వస్తుంది. ఒకే పార్ట్ అయితే వారణాసి. 2 పార్ట్‌లు అయితే ఇప్పుడప్పుడే తెలిసే ఛాన్సే లేదు. ఎందుకంటే నెక్స్ట్ వారణాసి పార్ట్ 2 మీద ఆయన ఫోకస్ చేస్తాడన్నమాట. ఇలా ఉందన్నమాట. కానీ రాజమౌళి గారు రామ్ చరణ్ గారితో సినిమా తీస్తాం అనేది 100కి 100% జరుగుతది. కానీ అది RC18 అయితే మాత్రం గాదు. అది ఎప్పుడు ఏంటనేది టైం రావాలి. వాళ్ళ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాలి. అప్పటి వరకు కూడా రామ్ చరణ్ గారి అభిమానులు ఎవరు కూడా RC18 రాజమౌళి గారితో అనే ఊహలో ఉంటే గనక ఇమ్మీడియేట్‌లీ బయటికి రండి. ఎందుకంటే ఒకవేళ వస్తదని ఆశలు పెట్టుకున్న తర్వాత రాదు అని తెలిసిన తర్వాత బాధపడితే యాస్ ఏ రామ్ చరణ్ గారి అభిమానిగా నా అభిమానులు యాస్ ఏ రామ్ చరణ్ గారి అభిమానులుగా నా తోటి అభిమానులు బాధపడితే నేను చూడలేను. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి. అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇది మరి వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.